ఇంత క్రమంలో ఈ ప్రయాణంలో అనిపిస్తుంది అసలేం తినవలసింది మన దేశీ విత్తనాలతో గో ఆధారితంగా పండించిన భోజనం కదా అనే క్వశ్చన్ తర్వాత మరి 200 మందిని ఇన్ని సంవత్సరాలుగా మా దగ్గర పనిచేస్తా వాళ్ళకి దారి చూపించాలని వీళ్ళని ఇప్పుడు భోజనాల్లోకి మారుస్తున్నాం. మన తెలుగు భోజనాలు నేర్పిస్తున్నాం వీళ్ళకి. భవిష్యత్తులో కొన్ని మిఠాయిలు నియంత్రించుకొని దాంతోపాటు భోజనాల మీద దృష్టి పెట్టాలి, ఇది అవసరం అని. ఇప్పుడు మా దగ్గర మొత్తం 4 చోట్ల భోజనాలు జరుగుతున్నాయి. భాగ్యనగరంలో 3 చోట్ల, ఆంధ్రప్రదేశ్లో 1 చోట. ఈ అన్ని చోట్ల కలిపి సుమారుగా రోజుకి 800 నుంచి 1000 మంది భోజనం చేస్తున్నారు మన ప్రకృతి వ్యవసాయం భోజనం. ఇదంతా రైతులకి నేరుగా అందుతున్న డబ్బు. ఇది అవసరం సమాజానికి. భోజనం అనేది మంచి భోజనం, విషం లేని ఆహారం. ఇన్ని చోట్ల భోజనం జరుగుతున్నా వండేవాళ్ళు తెలుగు వాళ్ళు లేరు. తెలుగు వాళ్ళు తింటున్నారు, వండేవాళ్ళు తెలుగు వాళ్ళు కాదు. ఈ ఆహార సంస్కృతిని, ఈ కళని నేర్పించాలనే దాంట్లో ఒక ఆలోచన ఉంది. ఎందుకంటే పాలేకర్ గారి వ్యవసాయం తెలుసుకున్నాము, విత్తనం విలువలు తెలుసుకున్నాము. సబర్మతి గారి ద్వారా, అనుపమ్ పాల్ గారి ద్వారా, జాకబ్ గారి ద్వారా వీళ్ళందరూ 30-40 ఏళ్ళ నుంచి విత్తనం మీద పనిచేస్తున్నారు. కానీ వండేవాళ్ళు లేరు. ఇప్పుడు పండించే విధానం తెలిసింది, విత్తనం విలువ తెలిసింది. అంటే తెలుగుతనం కనుమరుగైపోతుంది, తెలుగు వంటలు కనుమరుగైపోతున్నాయి. 600 రకాల వంటలు మన తెలుగులో ఉన్నాయని చెప్తున్నారు. వీటిలన్నింటినీ కలిసి పట్టుకోవటానికి వీటిని మళ్ళీ ఎవరిళ్ళల్లో అయితే అమ్మమ్మలు ఉన్నారో, ఎవరింట్లో పెద్దమ్మలు ఉన్నారో వాళ్ళు ఉండగానే ఇట్లా చక్కదిద్దుకోవాలి. సబల అనేది కార్యక్రమం కూడా ఒక సామాజికంగా చేయటానికి కూడా కారణం ఇదే. ఎవరెక్కడ ఎలాంటి కళలతో ఉన్నారో ఆహార సంస్కృతిని నిలబెట్టడానికి రాంబాబు గారు లాంటి వాళ్ళు, ఇంకా రవివర్మ గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ కలిసి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక సామాజికంగా మన నలుగురిలో చేసినప్పుడు ఒక్కొక్కళ్ళలో ఉన్న కళలు బయటకు వస్తాయి. ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది ఆహారాల విషయంలో. అవన్నీ మళ్ళీ దీనికి ఎప్పటికైనా ఇవన్నీ నేర్పించి వీటి ద్వారా మనం భోజనంతోనే నిలబడాలి అనే దాంట్లో రేపు ఒక మీటింగ్ కూడా జరుగుతుంది మా అన్నదమ్ములు మీద. అందరం కలిసి ఇన్నేళ్ళ తర్వాత భవిష్యత్తులో భోజనాలే పెట్టాలని, దీన్ని చాలా దూరం తీసుకువెళ్ళండి. అంటే స్థానికంగా ఉన్నప్పుడు శ్రీకాకుళం ఉంది, శ్రీకాకుళంలో గోనచారు అని ఒకటి ఉంటుంది, చాలా ఫేమస్ అది అక్కడ ప్రాంతానికి. అలాగే తెలంగాణలోనేమో పచ్చి పులుసు అని ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా మంచి రుచికరంగా ఉంటాయి. ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇలాంటివన్నీ మళ్ళీ తిరిగి తీసుకురావటానికి ప్రతి జిల్లాలో రైతులను తయారు చేసాము. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో దగ్గరగా 25,000 మంది రైతులతో నాకు సంబంధాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో. ఏ జిల్లాలో రైతులు ఆ జిల్లాలోనే పండించిన ఆ ముడి పదార్థాలని అక్కడే ఒక అవుట్లెట్ పెట్టుకుని అందరూ కలిసి విలువ ఆధారిత వస్తువులు చేయాలి. ఎందుకంటే బియ్యంగా అమ్మితే 70 రూపాయలు, 80 రూపాయలు, మహా అంటే 100 రూపాయలు, 120 రూపాయలు ఈ మధ్యలోనే ఉంటుంది. అదే 120 రూపాయల బియ్యాన్ని భోజనం రూపంలో మార్చామనుకోండి, 150 రూపాయల నుంచి 250 రూపాయలు భోజనం అమ్ముతున్నారు హోటల్స్లో. ఇలాంటిది మనం ఒక 4 రకాల పదార్థాలతో జాతీయ రహదారి మీద అందరు రైతులు కలిసి పెట్టుకుంటే, నేను ఎక్కడైతే తొలిగా పెట్టుకున్నారో అక్కడ పనిచేస్తాను అని కూడా మాట ఇచ్చాను నేను. అప్పుడు ఏమవుద్దంటే స్థానికంగా వాళ్ళకి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. 2 ఆవు ఇంపార్టెన్స్ అందరికీ తెలిసింది. జాతీయ రహదారి మీద హిందువులు ప్రయాణం చేస్తున్నప్పుడు సరైన భోజనాలు లేవు. అంటే శాకాహార భోజనం సరిగ్గా లేదు, అందులో ఈ ప్రకృతి వ్యవసాయం భోజనం ఎక్కడా లేదు.
అందుకే తెలుగుదనం కనిపించేటట్టుగా భోజనాలు ఉండాలి అనేది ఒక ఆలోచన ఉంది. ఇది ఈ విషయం మీద నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా అపాయింట్మెంట్ అడిగితే 15 నిమిషాలు ఇచ్చారు. దీని మీద మాట్లాడటం జరిగింది. ఇది టూరిజం డిపార్ట్మెంట్కి అటాచ్ చేస్తానని చెప్పడం జరిగింది. ఇది ఒక శుభపరిణామం అనుకోవచ్చు మనం. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.